అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. దుబాయ్ వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. బుధవారం వేకువజామున 20 నిమిషాల్లో 7 పేలుళ్లు సంభవించినట్లుగా అయితే తెలుస్తోంది. దుబాయ్లోని జబేల్ అలీ ఇండస్ట్రియల్ జోన్ పరిధిలో ఈ పేలుళ్లు జరిగినట్లు ఎమిరాటీ అధికార వర్గాలైతే తెలిపాయి. గల్ఫ్ ప్రాంతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటిది. అయితే ప్రపంచానికి అవసరమైన చమురులో భారీ భాగం ఈ ప్రాంతం నుంచే వెళ్తుంది. అలాంటి ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం తెల్లవారుజామున దుబాయ్లోని జబల్ అలీ ఇండస్ట్రియల్ జోన్ పరిసరాలు ఒక్కసారిగా భారీ పేలులతో దద్దరిల్లాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం అయితే కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 7 పేలులు జరిగినట్లుగా అయితే మనకి సమాచారం అందుతోంది. పేలుల తర్వాత ఆకాశాన్ని తాకేలా నల్లటి పొగలు, భారీ మంటలు కనిపించాయి. వైరల్ అవుతున్న వీడియోలు అక్కడి పరిస్థితిని మనకు కళ్ళగట్టినట్లుగా అయితే చూపిస్తున్నాయి. అయితే ఈ పేలుళ్లకు అసలు కారణం ఏంటి? ప్రమాదవశాత్తు జరిగాయా లేక క్షిపణి దాడులా? ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు యెమెన్ నుంచి క్షిపణి దాడులు జరుగుండొచ్చని కథనాలైతే ప్రచురిస్తున్నాయి. ఇరాన్కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ కూడా ఇదే తరహా సమాచారం అయితే అందించింది. మరోవైపు పోర్టు సమీపంలోని చమురు నిల్వ గోదాములో అగ్ని ప్రమాదం జరిగి దానివల్ల వరుస పేలులు సంభవించి ఉండొచ్చని మరికొన్ని సంస్థలు పేర్కొన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఈ ఘటనపై ఒక స్పష్టమైన అధికారిక ప్రకటన అయితే విడుదల చేయలేదు. అందుకే ఈ పేలుల వెనుక అసలు కారణంపై ఇంకా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది అనే వివరాలైతే ఇంకా అయితే బయటికి రాలేదు. స్థానికులు ఘటనను వీడియో తీయడానికి అక్కడ ప్రయత్నించగా కూడా అధికారులు అడ్డుకున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు జబేల్ అలీ గురించి అయితే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సాధారణ పారిశ్రామిక ప్రాంతం అయితే కాదు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే పోర్టుల్లో ఒకటైన జబేల్ అలీ పోర్ట్ ఇక్కడే ఉంది. మధ్యప్రాచ్యంలో మాత్రమే కాదు, ఆసియా, యూరప్, ఆఫ్రికా దేశాలకు సరుకు రవాణాలో ఈ పోర్టు కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ ఏ చిన్న అంతరాయం వచ్చినా ప్రపంచ వాణిజ్యంపైనే ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది. అసలు ఈ ఉద్రిక్తత ఇప్పుడే మొదలైందా అని అనుకుంటే గనక అసలు కానే కాదు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా గల్ఫ్ ప్రాంతం వరుస ఘర్షణలకు వేదిక అవుతోంది. యెమెన్లో కొనసాగుతున్న అంతర్యుద్ధం, హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాన్కు ఉన్న మద్దతు ఆరోపణలు, అమెరికా ఇరాన్ మధ్య పెరుగుతున్న విభేదాలు, ఇవన్నీ కలిసి కూడా ఈ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు ఉద్రిక్తంగా మారుస్తూ ఉన్నాయి. 2022లో కూడా యుఏఈపై డ్రోన్ క్షిపణి దాడులు జరిగాయి. అప్పట్లో అబీదబీలోని చమురు నిల్వ కేంద్రాలపై జరిగిన దాడుల్లో పలువురు మరణించారు కూడా. ఆ తర్వాత యుఏఈ తన భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అయినప్పటికీ మధ్య మధ్యలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో మరో కీలక అంశం కూడా తెరపైకొచ్చింది. అదే హర్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ సముద్ర మార్గం ద్వారా ప్రతిరోజు లక్షల బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతుంది. ప్రస్తుతం ఈ మార్గాన్ని మరింత సులభంగా తెరిచే అంశంపై ఇరాన్, ఓమన్ మధ్య చర్చలు జరుగుతున్నట్లుగా అయితే మనకు సమాచారం ఉంది. ఈ ఒప్పందం కుదిరితే గనక నౌకల రాకపోకలు మరింత సులభమవుతాయి. అయితే దీనికి ముందు ఇరాన్ పోర్టులపై అమెరికా విధించిన కొన్ని ఆంక్షలు ఎత్తివేయాల్సి అయితే ఉంటుంది. గతంలో అమెరికా దీనికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో యెమెన్ రాజధాని సనాలో కూడా పేలులు జరిగినట్లుగా అయితే సమాచారం వచ్చింది. అక్కడ కూడా వైమానిక దాడులు లేదా క్షిపణి దాడుల వల్లే ఈ ఘటన జరుగుండొచ్చని స్థానిక అధికారులు చెబుతున్నారు. అయితే అక్కడ కూడా పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి అయితే రాలేదు. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఈ ఘటనలను చాలా జాగ్రత్తగా దగ్గరుండి గమనిస్తున్నాయి. ఎందుకంటే గల్ఫ్ ప్రాంతంలో చిన్న ఉద్రిక్తత కూడా ప్రపంచ చమురు ధరలు, అలాగే అంతర్జాతీయ వాణిజ్యం, షిప్పింగ్ రంగంపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కనుక. అయితే ఇప్పటి వరకు ఒక్క విషయం మాత్రం స్పష్టంగా మనం గుర్తుంచుకోవాలి. దుబాయ్ పేలుళ్ల వెనుక అసలు కారణం ఏంటి? ఇది నిజంగా క్షిపణి దాడేనా లేక పారిశ్రామిక ప్రమాదమా అనే విషయాన్ని యుఏఈ ప్రభుత్వం అయితే ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. మరి ఈ పేలుళ్ల వెనుక అసలు నిజమేంటి? గల్ఫ్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఈ అంశాలపై రానున్న రోజుల్లో అయితే మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ పేలులకు గల కారణం ఏంటి? ఇంత తీవ్రంగా పేలులు జరగడానికి ఇది ఎవరి సైడ్ నుంచి వచ్చే అటాక్ అయి ఉంటుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి.